టీవీ నేను మీ షాన్వి. నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో హీరో నాని చాలా నేచురల్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ కానిస్టేబుల్ గా సాంగ్స్ లో పరిచయం చేశారు. అయితే ఈ సినిమా కథేంటి, అసలు ఈ సరిపోదా శనివారం అనే టైటిల్ ఎందుకు పెట్టారు, ఈ సినిమాపై ప్రస్తుతం నడుస్తున్న కాంట్రవర్సీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించిన చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ 29న రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ సినిమా రన్ టైం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2 గంటల 35 నిమిషాల అవుట్పుట్ ఉందని సమాచారం. ఓవర్సీస్ లో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోవడం వల్ల సినిమా రన్ టైం బయటకి వచ్చింది. ఇండియాలో ఇంకా సెన్సార్ కాలేదు. సెన్సార్ అయిన తర్వాత సినిమాపై ఒక ఒపీనియన్ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనం ప్రకారం ఈ సినిమా మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల అని అంటున్నారు. కానీ ఆయన దగ్గర ఎలాంటి పేటెంట్ తీసుకున్నట్లుగా అయితే న్యూస్ లేదు. నిజానికి ఆయన నవలలు సినిమాలు రావడం చాలా తక్కువ. అందులోనూ ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ నవలలు చదివి స్టోరీలు రాసుకున్న వాళ్ళే. అలా మల్లాది గారి నవలలో ఒక చిన్న పాయింట్ కలిసిందా, లేదా ఆయన నవలే సినిమాగా శనివారం అని తీశారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంది. ఆమెకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే క్యారెక్టర్ లో నాని కనిపించబోతున్నాడని సినిమా టీజర్స్ చూస్తే అర్థమవుతోంది. నిజానికి ఇలాంటి రివెంజ్ స్టోరీలు చాలా వచ్చాయి. గతంలో ఇలాంటి సినిమాలు ఆడియన్స్ కూడా చాలా చూశారు. అంతేకాదు, రీసెంట్ గా ఓటీటీలో వస్తున్న ఇలాంటి సినిమాలకి అయితే కొదవలేదు. మరి వివేక్ ఆత్రేయ ఈ సినిమాని ఎంత గ్రిప్పింగ్ గా తీశాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ని అందించాడు. రిలీజ్ అయిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయనే చెప్పాలి. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఆగస్ట్ 29న సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. మరి గురువారం రిలీజ్ అయ్యే ఈ సరిపోదా శనివారం ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.